46వ కీర్తన మొదటి వాక్యంలో దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. భూమి మార్పు నొందినను, నడి సముద్రములు పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించినను, నురుగు కట్టినను, అవి పొంగునకు పర్వతములకు కదిలినను మనం భయపడం. ఈ రెండవ వచనం కూడా ఎందుకు చదివానంటే, నీ చుట్టూ ఎలాంటి తుఫాన్లున్నా, నీ చుట్టూ ఎలాంటి శత్రువులున్నా, నీ లోపట ఎలాంటి రోగాలున్నా, నీ ఇంట్లో ఎలాంటి అప్పులున్నా నువ్వు భయపడవు. ఎప్పుడు అంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గము. మొట్టమొదటి పాఠం దేవుడు మనకి సహాయం చేసే విధానంలో మొట్టమొదటి పాఠం దేవుడు నీకు ఆశ్రయము దుర్గము. రాయండి, మొట్టమొదటి పాఠం దేవుడు మనకు ఆశ్రయము దుర్గము. హల్లెలూయా. దేవుడు నీకు ఆశ్రయము దుర్గం. బ్రదర్, ఈ రోజున నువ్వు నమ్మిన వారు నీకు ఆశ్రయంగా ఉండరండి. నువ్వు ఏ మనుషులైతే నమ్ముకున్నావో ఆ మనుషులు నీకు ఆశ్రయంగా ఉండరు. ఏ మనుషులైతే తలంచుకుంటావో, ఇదిగో వీళ్ళు నాకున్నారు కదా, వీళ్ళు నాకు సహాయం చేస్తారు కదా అని చెప్పి ఏ మనుషుల మీద అయితే నువ్వు నమ్మిక ఉంచుకున్నావో ఆ మనుషులు ఎవరు నీకు ఆశ్రయంగా ఉండరు, వాళ్ళు నీకు దుర్గముగా ఉండరు. కోరహ కుమారులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, దేవుడే మాకు ఆశ్రయము దుర్గము. అంటే నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నా చుట్టూ ఎలాంటి శత్రువులు ఉన్నా, నా చుట్టూ భయంకరమైన ప్రళయం ఉన్నా, అందరూ చావును చూసి భయపడుతున్నా, అందరూ ఆ భయంకరమైన విపత్తును చూసి భయపడుతున్నా, నేను భయపడను, నేను ధైర్యంగా ఉంటా. ఎందుకు ధైర్యం? కోరహ కుమారులకి ఎందుకు ఎంత సంతోషం, ఎంత ధైర్యము అంటే వీళ్ళకి ఆధారము, వీళ్ళకి సహాయము, వీళ్ళకి ఆశ్రయము, వీళ్ళకు దుర్గము దేవుడే. ఏ మనుషుడైతే దేవుని మీద ఆధారపడగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే వాక్యం మీద ఆధారపడగలుగుతాడో, ఏ ఇల్లు అయితే వాక్యం మీద తన స్థితిని కట్టుకుంటుందో వారు కదల్చబడలేరు, వారు పరిస్థితులను చూసి భయపడలేరు. సంగమా, మొట్టమొదటి పాఠం దేవుడు నీకు ఆశ్రయము దుర్గము. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే సరిపోదు. దేవుణ్ణి నమ్ముకుంటామంటే మీ భాషలో చెప్పమంటే బాప్టిజం తీసుకోవడం, లేదా క్రమంగా మందిరానికి రావటం, బైబిల్ చదవటం, ఇదే నీకు తెలుసు. బైబిల్ చదవటం మాత్రమే కాదు, చదివిన దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు, బైబిల్ వినటం మాత్రమే కాదు, వినిన దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కోరహు, దాతాన్, అబీరాము 250 మంది మొత్తం అందరు కట్టగట్టుకుని నరకానికి పోతే అదే గర్భంలో నుంచి, అదే పుట్టుకలో నుంచి వచ్చిన కోరహు కుమారులు మాత్రం తండ్రి త్రోవను ఎంచుకోవాల. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి, దేవుని ఎదిరికిస్తే, దైవజనుని ఎదిరికిస్తే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే ఎంత ఘోరంగా ఉంటుందో తండ్రిని చూసామరా, తండ్రిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనము దేవుని ఆశ్రయిద్దాం అని దేవుని ఆశ్రయించారు కోరహు కుమారులు. హల్లెలూయా. ఈరోజు సంగమా, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీకు ఆశ్రయం ఎవరు? నువ్వు నమ్ముకున్న వ్యక్తి ఎవరు? ఏ వ్యక్తులు నువ్వు నమ్ముకున్నావు? ఏ మనుషులు నమ్ముకున్నావు? ఎవరు నీకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావు? మోసపోతున్నావు. జర జాగ్రత్త. ఈ లోకం అంతా కూడా చెడిపోయింది, ప్రేమలు చల్లారిపోయి ఉన్నాయి, వావి వరుసలు లేకుండా ఒకే ఇంటిలో భయంకరమైన పాపాలు జరుగుతున్న దుష్ట స్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో మనకు చాలిన సహాయకుడు, మనకు చాలిన ఆశ్రయ దుర్గము, నీ కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసు ఒక్కరే. ఈరోజు పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు, నువ్వు యేసయ్యను కనుక ఆశ్రయంగా మార్చుకుంటే, ఆధారంగా మార్చుకుంటే ఆయన నీకు చాలని సహాయకుడు. హల్లెలూయా. ఆయన ఒక్కరే నీకు చాలని సహాయకుడు. హల్లెలూయా. ఆయన తప్ప వేరే సహాయం నీ జీవితంలో ఉండదండి. అదే అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఎవరు నీకు సహాయం చేస్తారు చెప్పండి? అర్జెంటు సమయాల్లో, ప్రాణం పోయే పరిస్థితుల్లో, ఊపిరిపోతున్న పరిస్థితుల్లో నీ ప్రాణాన్ని ఎవరు కాపాడగలుగుతారు? హల్లెలూయా. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగొస్తున్న ఒక వ్యక్తి బందిపోటు దొంగలకి చిక్కి అతని దగ్గరున్న విలువైన వాటన్నిటిని కూడా దొంగిలించబడి ఆ వ్యక్తిని కొట్టి అక్కడ పారేసి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి అన్నిటినీ పోగొట్టేసుకుని ఒంటిలో ఓపిక శక్తి లేక నెత్తురు దారుల మధ్య, చావు బతుకుల మధ్య మూలుగుతున్నాడు సహాయం కోసం. హల్లెలూయా. లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, మాకెందుకులు అనుకున్నారు. ఈ రోజున లేవీయులు లాంటి, యాజకులు లాంటి నీ బంధువులను చూసి దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. లేవీయులు లాంటి, యాజకులు లాంటి మనుషులను చూసి
కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నెత్తుటి త్రోవలో ఉన్నప్పుడు, రోగిగా ఉన్నప్పుడు, నాకెందుకులే వాళ్ళు అట్టా పోతే అనుకునే మనుషుల్ని చూసి నువ్వు మోసపోతున్నావేమో. ఇదిగో ఈ వ్యక్తిని మన ముందుంచాడు. దొంగల చేత దొరకబడి, చిక్కబడి, విలువైన రక్షణను, పరిశుద్ధతను, యథార్థతను, సాక్ష్యాన్ని, పిలుపును అన్నిటిని పోగొట్టుకుని హల్లెలూయా చావు దెబ్బతిన్నాడు. అక్కడ కూలిపోయాడు. నిలబడ్డానికి కూడా శక్తి లేదు. గాయాల పాలైపోయాడు. నెత్తురు కారుతుంది. హల్లెలూయా. నువ్వు అప్పుల్లో కృంగిపోయినప్పుడు, అనారోగ్యంలో కృంగిపోయినప్పుడు, లేవీలు లాంటి బంధువులు, యాజకులు లాంటి బంధువులు, నీ ఇంటి పేరట కలిగిన వారు, ఇంటి పక్కన వారు, నీ వాడకట్టువారు, నీ స్నేహితులు, శ్రేయాభిలాషులు, నీ ద్వారా ఎన్నో సహాయాలు పొందిన వారందరూ కూడా లేవీల వలె, యాజకుల వలె నీ పక్కనే తిరుగుతారు. నిన్ను చూస్తానే ఉంటారు. నువ్వు పస్తులు ఉండటం చూస్తారు, కానీ సహాయం చేయరు. నీ దగ్గర ఏమీ లేదని తెలుసు, కానీ సహాయం చేయరు. నీ ఇంటిలో ఉన్న కన్నీరు తెలుసు, కానీ ఎవరు వచ్చి నీ కన్నీరు తొడవరు. నీ ఒంటిలో, నీ ఇంటిలో ఉన్న గాయాలు తెలుసు, కానీ ఎవరు కట్టరు. ఇలాంటి లేవీయుల కోసం, ఇలాంటి యాజకుల కోసం, ఇలాంటి బంధువులు, స్నేహితుల కోసం దేవుని క్రమాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొంతమంది, ఆదివారం క్రమాన్ని నిర్లక్ష్యం చేసేవారు కొంతమంది, ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవారు కొంతమంది, దేవుని కంటే ఎక్కువగా బంధువుల్ని, స్నేహితుల్ని ప్రేమించి దేవుని దూరం పెట్టి మనుషుల్ని ప్రేమించేవారు కొంతమంది. సంగమా మారరా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇంత క్లియర్గా మాట్లాడుతున్నా, లేవీలు లాంటి, యాజకులు లాంటి నిన్ను పట్టించుకోలేని మనుషుల కోసం నువ్వు రక్షణను దుర్లభం చేసుకుంటున్నావే, నీ యథార్థత, నీ పరిశుద్ధత పోగొట్టుకుంటున్నావే, దేవుని మాట వినకుండా దేవుడు చెయ్యి చాపితే చేతుల నుంచి జారబిడుచుకుని వెళ్ళిపోతున్నావే, ఇంకా ఎంతకాలం మారు మనసు పొందుతావు? హల్లెలూయా. లేమా మనం ఈ స్థితిలో? ఈరోజు రక్షకుడు, మెస్సయ్య, కాపరి, సహాయముగా, ఆశ్రయదుర్గంగా మనల్ని పిలుస్తుంటే మనం ఏం చేస్తున్నాం? మనుషుల వైపు చూస్తున్నాం, రక్త సంబంధికుల వైపు చూస్తున్నాం. ఈ ఫంక్షన్కి వెళ్ళపోతారు, రేపు పొద్దున్న వాళ్ళు మా ఫంక్షన్కి రారండి, రాకపోతే నీకు ఒరిగేది ఏంటి? భోజనం కలిసి వస్తుంది, నీకు పప్పు ఉప్పులు కలిసి వస్తాయి. నీ ఇంటికి, నీ ఫంక్షన్కి యేసయ్య రావాలి. నీ ఇంటిలో, నీ జీవితంలో యేసయ్య ఉండాలి. హల్లెలూయా. యేసయ్య లేకుండా బంధువులతో, స్నేహితులతో, స్వీట్లతో, హాటులతో, మసాలాతో, పలబాలతో, చికెన్తో, మటన్తో నింపేసుకుంటే ఎవరికి కావాలి ఫంక్షన్? బాగా పెట్టారండి, బాగా చేశారండి అంటారు, 1-2 రోజులు చెప్పుకుంటారు, మర్చిపోతారు. కానీ చిరకాలం మీ జీవితంలో సంతోషము, సమాధానము, సుఖము, నెమ్మది ఉండాలంటే మీ బ్రతుకులో యేసయ్య ఉండాలి, మీ ఇంటిలో యేసయ్య ఉండాలి. హల్లెలూయా. కొంతమంది నీ బలాన్ని నమ్ముకుని, మనుషుల్ని నమ్ముకుని, వారిని వీరిని ఆధారం చేసుకుని దేవుని యొద్దకు రారు. హల్లెలూయా. లేవీయుడు, యాజకుడు చూశారు, కానీ ఎవ్వరూ సహాయం చేయలే. ఒక మంచి సమరయుడు అదే త్రోవలో వెళ్తున్నాడు, త్రోవ పక్కన పడున్న వ్యక్తిని చూశాడు, ఆగాడు, తన వాహనం దిగాడు, తన సంచిలో ఉన్న ద్రాక్షరసం నూనెని తీశాడు, తన గాయాలు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అదే సిలువ మీద మన పాపములు మోసిన యేసు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించడానికి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నీ నా పాపం అనే రాజ్య భారమును మోసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు సంగమా యేసయ్య వైపు తిరుగు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మనకు ఆశ్రయము, ఆశ్రయ దుర్గము, సహాయము, ఆపత్కాలంలో ఆదుకోదగిన దేవుడు యేసు ఒక్కరే. లేవీ లాంటి వారు, యాజకులు లాంటి వారు నీ జీవితంలో ఎంతోమంది ఉంటారు, కానీ వారు ఎలా వచ్చాలా వెళ్ళిపోయే వాళ్ళే, కానీ చివరి వరకు నీతో ఉండేవారు కాదు. లాస్ట్ వరకు నీతో ఎవరు ఉండేవారు కాదు, నీకు సహాయం చేసేవారు కాదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కాబట్టి యేసయ్యను ఆధారం చేసుకోండి. మొదటి పాఠం ఏం చెప్తుందో తెలుసా మనకి? దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు.